హలో అండి. దోసకాయ పప్పు చేస్తున్నాను ఈరోజు. దోసకాయ పప్పు చేయటానికి కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ముందుగా కందిపప్పు కడిగేసి నానబెట్టానండి. ఆ పప్పులో ఇవి వేస్తాను. కందిపప్పు కొద్దిగా నానితే పప్పు బాగా వస్తుంది. అలాగే దోసకాయ ముక్కలు వేస్తాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, దోసకాయ ముక్కలు, అలాగే పప్పు సరిపడా పసుపు వేస్తాను. అన్నీ దీంట్లోనే వేసుకొని కుక్కరు 3 విజిల్లు పెట్టుకుంటే, అంటే ఒక కుక్కర్ 2 విజిల్లకే వస్తుంది, ఉడికిపోద్ది పప్పు. నేనైతే 3 విజిల్లు పెడుతున్నాను. అన్నీ కలిపి పెట్టుకునే బాగుంటుంది. ఉడికిన తర్వాత పోపు వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు చక్కగా కలుపుకొని కుక్కరు విజిల్ పెట్టుకోవాలి. దోసకాయ పప్పు 3-4 విజిల్లు వచ్చిందండి. చక్కగా ఉడికింది. ఇప్పుడు పోపు వేస్తున్నా. దాంట్లో పోపు ముందుగా వేసి పెట్టుకున్నాను. ఏముంది పోపులో? పచ్చిపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు చక్కగా పోపు వేయించుకొని పెట్టుకున్నాను. దీంట్లో పోపు వేస్తాను. అంతే, దోసకాయ పప్పు బాగుంటుంది. చేయండి మీరు కూడా.